హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మా హనీయోమ్. ఈరోజు వీడియోలో చాలా ఈజీగా చేసుకునే ఒక టేస్టీ రెసిపీ చూపించబోతున్నానండి. జనరల్గా రవ్వ కేసరి అంటేనే మనం ఎక్కువగా పంచదారతోనే చేస్తూ ఉంటాము, కానీ హెల్దీగా బెల్లంతో చూపించబోతున్నాను. రుచి కూడా చాలా బాగుంటుందండి. ఇంట్లో అప్పటికప్పుడు ఏమైనా స్వీట్ చేయాలి అనుకుంటే ఈ స్వీట్ తప్పకుండా ట్రై చేయండి హెల్దీగా. సో ఇంక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. బెల్లంతో రవ్వ కేసరి తయారు చేసుకోవడానికి ఫస్ట్ స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని అందులో ఒక టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి వేసుకోండి. నెయ్యి కరిగిన తర్వాత అందులో ఒక హాఫ్ కప్పు వరకు అయితే చిన్న ముక్కల కింద కట్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకొని దోరగా ఫ్రై చేసుకోండి. మంట మాత్రం లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి. ఇవి చక్కగా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు అదే నేతిలో ఒక కప్ అన్న లేదా ఒక గ్లాస్ అన్న మీరు చేసుకునే క్వాంటిటీని బట్టి ఏదైనా తీసుకొని, నేను ఇక్కడ మీడియం సైజులో ఉండే టీ గ్లాస్తో నిండుగా రవ్వ తీసుకున్నాను. ఉప్మా రవ్వ, సూజీ రవ్వ అని కూడా అంటారు కదా. రవ్వ వేసుకొని దోరగా ఫ్రై చేసుకోవాలి కలుపుతూ. రవ్వ ఫ్రై అయ్యేలోపు మరొక గిన్నె తీసుకొని అందులో మనం ఏ గ్లాస్తో అయితే రవ్వ తీసుకున్నామో అదే గ్లాస్తో ఒక గ్లాసు రవ్వకి 4 గ్లాసుల వరకు వాటర్ని యాడ్ చేసుకొని మరొక స్టవ్ పైన పెట్టుకొని నీళ్లు మరిగేంత వరకు కాగనివ్వాలి. ఇలా రవ్వ మంచి అరోమా వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని లో ఫ్లేమ్లో ఇందులోకి ఇప్పుడు మనం మరిగించుకున్న నీళ్లు వేడివేడిగానే వేసేసుకోండి. నీళ్లు వేసుకున్న తర్వాత వెంటనే గరిటెతోటి ఉండలు కట్టకుండా కలుపుతూ ఉండాలి. 2 లేదా 3 నిమిషాలకే దగ్గరగా అయిపోతుందండి. ఫస్ట్ మనకి పలచగా ఉన్నప్పటికీను రవ్వ మనకి వాటర్ మొత్తం అబ్జర్వ్ చేసేసుకుంటుంది. ఇలా థిక్గా అయిపోతుంది. ఇలా థిక్గా అయిన తర్వాత ఇప్పుడు మనం ఇందులో బెల్లాన్ని యాడ్ చేసుకోవాలి. మనం ఏ గ్లాస్తో అయితే రవ్వ తీసుకున్నామో అదే గ్లాస్తో 1.5 గ్లాస్ వరకు అయితే చిన్నగా తురుము పెట్టుకున్న బెల్లాన్ని వేసుకొని కలుపుకోవాలి. రవ్వలో ఉన్న వేడికి బెల్లం త్వరగా కరిగిపోయి చక్కగా కలిసిపోతుంది అనమాట. ఒకవేళ మీకు తీయదనం ఎక్కువగా కావాలనుకుంటే 1.25 గ్లాస్ వేసుకోండి. నేను ఇక్కడ 1.5 వేసాను, కరెక్ట్గా సరిపోతుంది. అటు ఎక్కువ కాదు ఇటు తక్కువ కాదు, సమానంగా ఉంటుంది తీయదనం. బెల్లం పూర్తిగా కరిగేంత వరకు మంట సిమ్ ఫ్లేమ్లోనే పెట్టుకొని కలుపుతూ ఉండండి. మధ్యలో 1 లేదా 2 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి వేసుకోండి, టేస్ట్ చాలా బాగుంటుంది. బెల్లం పూర్తిగా కరిగిపోయిన తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకొని ఇంకా సర్వ్ చేసుకోవడమే. అంతేనండి, సింపుల్గా, ఈజీగా, టేస్టీగా, హెల్తీగా బెల్లంతో రవ్వ కేసరి తయారు చేసుకోవడమే. మీరు తప్పకుండా ట్రై చేయండి. టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఈజీ రెసిపీస్ కోసం మా హనీయోమ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.